UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మిత్రులారా, మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడున్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిందో మీరు చూసిండు. మా పాలమూరు బిడ్డే కదా, మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏలుతామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు. మా పాలమూరు బిడ్డ రాజయ్య మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం తాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు. కంటి మీద కునుకు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అందులండి దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. ఇంత దుర్మార్గమా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడిండు. ఆయన గుడిసెవాసుల గురించి గొడవలు చేసిండు. ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కుపెట్టిండు. ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, ఆయన ఇల్లు కట్టించిండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు. ఈ పాపం నీకు తగలకపోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? నువ్వు ముఖ్యమంత్రి అయితే కావచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రం నీకు అపరిమితమైనటువంటి అధికారంలో ఎవడు ఇవ్వలే, అనంతమైనటువంటి అధికారంలో ఎవడు ఇవ్వలే. ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కూడా పరిమితులకు లోబడి పనిచేయాలి, చట్టానికి ఆధారంగానే పనిచేయాలి తప్ప తన ఇష్ట అనుసారంగా పనిచేయడానికి హక్కు లేదు. నువ్వేం చట్టానికి అతిథుడు ఏం కాదు. నిన్ను కూడా ఈడుస్తాం ప్రజాకోర్టులకు, గుర్తుపెట్టుకో. న్యాయపరంగా కొట్లాడుతాం, నిన్ను ప్రజాకోర్టులకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిలో ఆ ప్రజల నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పొద్దుని కొట్టుకో, నువ్వేమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ప్రజలకు ఎక్కడైనా ప్రమాదం ఉంటే బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తి గలమెత్తి లక్షలాది గొంతులై ఏకం చేసి పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎంతసేపు అటెన్షను, డైవర్షను, కమిషన్లు వీటి మీదనే దృష్టి. పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. మీరు ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి ఆశపడి ఎదురు చూసి ఈరోజు కళ్ళు కాయలు అయ్యే విధంగా ఈరోజు మరి ఎదురు చూసి ఈరోజు రోధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. 50% మంది రైతులకు కూడా ఈరోజు రుణమాఫీ కాలే. రైతు భరోసా మీద ఎవరికి భరోసానే లేదు. మహాలక్ష్మి స్కీము ఇంటింటి మహిళకి 2500 ఇచ్చేటువంటి స్కీము పత్త లేకుండా పోయింది. 2000 రూపాయలు పెన్షన్ 4000 చేస్తామన్నటువంటి హామీ జాడలేదు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడికి పోయిందో తెలియదు. జియో 46 రద్దు చేస్తామని చెప్పి జియో 46 బాధితుల నోట్లో మట్టి కొట్టిండ్లు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.